హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకే సరిత. ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు, అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న దాంట్లో నాకు చాలా క్వశ్చన్సే వస్తున్నాయి. అందులో ప్రధానంగా భక్తి గురించి మాట్లాడుతున్నారు, అలాగే చాదస్తం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ భక్తి చాదస్తం ఏంటి? సో భక్తి అంటే నాకు తెలుసు, దేవుడి మీద ఉన్న మన ప్రేమ ఆయన్ని మనం పూజించుకునే రూపంగా చూపిస్తాం. చాదస్తం ఏంటంటే అంటే ఇప్పుడు కొద్దిగా అది తరచుగా తగ్గుతూ ఉంది. బిఫోర్ డేస్ లో అంటే మీ కాలంలో అప్పుడున్న మాట అనమాట. ఆడవాళ్ళు మెన్సెస్ వస్తే అవి ముట్టుకోవద్దు, ఇక్కడే కూర్చోవాలి, పూజ చేస్తే ఇవే వేసుకోవాలి, పూజ కంపల్సరీ తలస్నానం చేసుకుని ఆ బట్టను ఆరగొట్టి జుట్టు ఆరేక వెళ్ళాలి. ఇలాంటివన్నీ తరచు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక ఎపిసోడ్ సరిపోదు, అన్ని చాదస్తాలు ఉన్నాయి. మీరేమో తరచుగా చాదస్తం పట్టించుకోవద్దు, అది మొత్తం కొలాబ్స్ అయిపోవాలి, ఓన్లీ భక్తి మాత్రమే ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. అసలు దానికి డిఫరెన్స్ ఏంటి? ఎస్. సో మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీరు అడుగుదాం అనుకుంది ఏంటంటే భక్తి చాదస్తం ఈ రెండు ఇంచుమించు ఒకటే కదా. భక్తికి చాదస్తానికి మధ్య ఉన్న రేఖామాత్ర వ్యత్యాసం ఏంటో తెలియజేయమని మీరు అడిగినట్లుగా ఎందుకంటే రేఖామాత్ర వ్యత్యాసం అని నేను ఎందుకన్నా అంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, కానీ చాలా తేడా ఉంటాయి. సో మీ ద్వారా చాలా విలువైన ప్రశ్న మీరు అడిగినందుకు మరొకసారి మిమ్మల్ని ప్రశంసిస్తూ నేటి తరానికి కావాల్సిన ప్రశ్న అడిగారు. ఎందుకంటే భక్తికి చాదస్తానికి మధ్య సూక్ష్మాతి సూక్ష్మమైన రేఖామాత్ర వ్యత్యాసం మాత్రమే పొసిగి ఉంది. చక్కటి మీ ప్రశ్నలోనే అన్నారు భక్తి అంటే ప్రేమ కదా అని. ఒకసారి భక్తి అంటే ఏంటో, చాదస్తం ఏంటో, వాటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియజేసే ప్రయత్నాన్ని గావిస్తాం. భక్తి అంటే భగవంతుడు మానవుడు లేదా పరమాత్మ జీవాత్మ. భక్తి అన్న అంశం గురించి సవివరంగా తెలియజేసే ప్రయత్నంలో పరమాత్మ జీవాత్మ లేదా దేవుడు మానవుడు అతి సాధారణమైన భాషలో చెప్పడానికి, సులభతరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. మానవుడు దైవం. మనందరం దైవం యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తాం. దైవం ఉన్నారని, దైవం అనునిత్యం మన మీద అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తూ ఉంటారని, దైవానికి అనంతమైన శక్తియుక్తులు అపారమైన సామర్థ్యం కలిగి ఉన్నారని మనందరం విశ్వసిస్తుంటాం. కాబట్టి ఆ దైవం మన ఈ సంక్లిష్టత నుంచి, మన ఈ సమస్య నుంచి బయటపడేస్తారని కూడా నమ్ముతాం. ఒకసారి ఆలోచించండి. దైవం అంటే తండ్రి. తండ్రి అంటే అపారమైన శక్తియుక్తులు కలిగి ఉన్నవాడు, మన మీద అనునిత్యం అవ్యాజ్యమైన ప్రేమ. అవ్యాజ్యమైన అంటే అన్కండిషనల్ లవ్. అంత అద్భుతమైన ప్రేమను మన మీద కురిపిస్తారు. దైవం మానవుడి మీద కురిపించే ప్రేమని కరుణ అంటారు. మానవుడు దైవం మీద కురిపించే ప్రేమని భక్తి అంటారు. ఇరువైపులా ప్రేమే ఉన్నది. భగవంతుడికి మానవుడికి మధ్య ఉన్నది ఎప్పుడు ప్రేమే. భగవంతుడు మానవుడి మీద కురిపించే ప్రేమనేమో కరుణ అంటాం. మానవుడు భగవంతుడి మీద కురిపించే ప్రేమనేమో భక్తి అంటాం. కాబట్టి భక్తి అంటే ప్రేమ, కరుణ అంటే ప్రేమ. ఒక్కసారి ఆలోచించండి తల్లి. అన్కండిషనల్ లవ్ అన్న నేను ఎంఫసైజ్ చేసి వాడేవాడిని. అన్కండిషనల్ అంటే అవ్యాజ్యమైన ప్రేమలో కండిషన్స్ ఎలా ఉంటాయిరా? నిజంగా భగవంతుడు అనే తండ్రి మనని ప్రేమిస్తూ ఉంటే, మన అభ్యర్థన ఆయనకు అర్థమైతే అది ఎలాంటి సంక్లిష్టతనైనా తొలగిస్తారు తప్ప, నువ్వు ఈ చీర కట్టుకుంటేనే, ఈ రంగు బట్టలు వేసుకుంటేనే, తడి బట్టలు వేసుకుంటేనే, లేకపోతే మెన్సెస్ అయితే ఒకలాగా, అవ్వకపోతే ఒకలాగా అని అన్ని దారుణమైన కండిషన్స్ పెడతారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. సో ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే, ఏదో అప్పటి జనరేషన్లో కొన్ని మంచి కోసమే, సమాజం యొక్క హితవు కోసమే పెట్టారు. కానీ అవి శృతి మించితే, మందులైనా శృతి మించేసుకుంటే అది మృత్యుకు దారితీస్తుంది కదా. శృతి మించిపోయాయి. కాబట్టి భక్తి అనేది మొదలైతే చాదస్తం అనేది ఎండవాలి. చాదస్తం భయంలోంచి పుడుతుంది, భక్తి జ్ఞానంలోంచి పుడుతుంది. భగవంతుడు ఉన్నాడని, అతడు నాకన్నా శక్తివంతమైన వాడని, అనునిత్యం నాకు అందుబాటులోనే ఉన్నాడని, నా మీద అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తున్నాడని, నా ఈ సంక్లిష్టతని, సంక్షోభాన్ని తొలగించగలిగే సామర్థ్యం భగవంతుడికి వర్తిస్తుందని హృదయంగా శిరస్సు వంచి ఆ భగవంతుడికి, ఆ భగవత్ తత్వానికి
నా నిజతత్వానికి హృదయాంతరంగంలో కొలువయున్న పరమాత్మనికి మనం నమస్కరించుకుని ఒక్కసారి హృదయంగా వేడుకుంటే, మన మొరని హృదయంగా తెలియజెప్పుకుంటే ఖచ్చితంగా భగవంతుడు, ఆ పరమాత్మ, భగవతత్వం, మన నిజతత్వం, మన సహజత్వం ఖచ్చితంగా మన రెస్క్యూకి వస్తుంది. ఆ సంక్లిష్టతని శాశ్వతంగా పరిష్కరిస్తుంది. అంతే తప్ప నువ్వు వెళ్ళేటప్పుడు కుడి చెప్పులో ఎడం కాలు పెట్టుకోవాలి, ఎడం చెప్పులో కుడికాలు పెట్టుకోవాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఇలాంటి కండిషన్స్ ఉండవు. మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం. భయంలోంచి చేదస్తం వస్తుంది, భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానంలోంచి భక్తి వస్తుంది. భక్తి అంటే ప్రేమ, భయం అంటే బెదిరించడం. ఇంకా బెదిరింపుల్లోంచి బయటకు వచ్చేసేయండి, చక్కగా భక్తి అన్న చక్కటి సుజ్ఞానంలోకి ప్రవేశించండి. కాబట్టి భక్తి మొదలైన రోజు భయం చేదస్తాలు ముగిసిపోతాయి. రైట్. ఇది ఇందాక నుంచి నాకు ఆ టేబుల్ మీద మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఏంటండి ఇది? ఈ ఈ ఈ వోచర్ ఏంటి? సో ఇది మీరే కదా అవును, నన్ను అవును. ఉరి తీయండి అని. అవును. ఏంటి సార్ దీని గురించి? అంటే ఇది ఒక కరపత్రం. ఉమ్, దిస్ ఎ బ్రోచర్ యాజ్ యూ రైట్లీ సెడ్. ఇందులో నేనేం చెప్పానంటే, మీ జీవితంలో 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. మీ చేదస్థాలకి స్వస్తి పలికి మీ అడుగుల్ని చైతన్యం వైపు అడుగులు వేయించలేకపోతే ఓకే. యాజ్ వెల్ యాజ్ మన క్వశ్చన్ తో పాటే. సో అదే నేను ఆశ్చర్యపోయా. నేను యాక్చువల్గా నా గురించి మీకు అంత పరిచయం లేకపోయినా మీరు ఎత్తుగడే ఆ ప్రశ్న అడగటం చాలా విశేషంగా అనిపించింది. విదశాబ్ద కాలంగా నా ప్రయత్నం ఇదే. ఓకే. 2 రోజులు మీ జీవితంలో నాకు సమయం ఇవ్వండి. మీ చేదస్థాలకి స్వస్తి పలికించి, మీ చేత చేదస్థాలకి స్వస్తి పలికించి, మీ అడుగుల్ని చైతన్యం వైపు వేయించలేకపోతే నిర్దాక్షిణ్యంగా నన్ను ఉరి తీయండి అన్న నినాదంతో ద్విదశాబ్ద కాలంగా నేను సత్యాన్ని, జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నా. చాలా పెద్ద స్టేట్మెంట్ అసలు ఇది. చాలా మంది కొన్నిసార్లు కటుగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే నేను వెనకాడలేదు. ఎందుకంటే మనం ఉపదేశిస్తున్నది సత్యమైనప్పుడు ఆ సత్య సౌరభాలను ఆఘ్రానిస్తే ప్రతి మానవుడు తన యొక్క సార్వభౌమత్వాన్ని అందుకోగలుగుతాడని నేను నమ్ముతున్నా. కాబట్టి నేను యథార్థంగా చెప్పాలంటే నా ప్రయత్నంలో కాస్తంత కృతకృత్యుణ్ణి అయ్యానని అనుకుంటున్నా. కొన్ని వందల మందిలో, ఇంచుమించు కొన్ని వేల మందిలో చేదస్తాలు, భయాలు పోగొట్టి నిక్కమైన సత్యాన్ని, నిక్కమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వాళ్ళల్లో ఆ పరిమళాలని, వాళ్ళలో ఆ సంస్కరణ చేయటంలో నేను కృతకృత్యుణ్ణి. ఇది నా ప్రయత్నం. థ్యాంక్ యూ. జయ శుభం.